ఒక తల్లి వచ్చి నాతో చెప్పారు, మా పిల్లల హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండేది కాదు. ఒక్క లైన్ రాయడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. చాలా బాగా రాసి వాళ్ళు మాకు చూపిస్తున్నారు. ఆ రోజు నాకు అర్థమైంది. చేతి రాత అంటే అక్షరాలు మాత్రమే కాదు, ఒక శ్రద్ధ, ఒక ఆత్మవిశ్వాసం. పిల్లల్లో చేతి రాత మారితే ఆత్మవిశ్వాసం కూడా మారుతుంది. నేను హ్యాండ్ రైటింగ్ కోచింగ్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నానండి. అది ఏంటి అంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలి, డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేయాలి, సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఇది మాత్రమే నా లక్ష్యం. ఇప్పుడు కూడా చాలా పేరెంట్స్లో కొన్ని ఆశలు ఉంటాయి, మా పిల్లలు బాగా చదవాలి, బాగా రాయాలి అని. అందుకనే ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికే నేనున్నాను. నేను కూడా ఒకప్పుడు చాలా సైలెంట్గా ఉండే అమ్మాయిని మాత్రమేనండి. పిల్లల రాతలు చూసి మార్పు తీసుకురావడానికి, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు రాబట్టడానికే ప్రయత్నం చేసే ఈ మాస్టర్ హ్యాండ్ రైటింగ్ కోచ్ని అయ్యాను. మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ని కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను ఉన్నాను. ఎందుకంటే మీకు ఈరోజే మన ప్రయాణం మొదలు పెడదాం. ఒక్క అక్షరంతో మొదలుపెట్టి ఒక గొప్ప భవిష్యత్తు దాకా.